యూకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఘోర ఓటమి పాలయ్యారు. అధికారం కోల్పోయిన కన్జర్వేటివ్ పార్టీ ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్ ఇక స్పెషల్ గా రిషి సునాక్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన గెలిచినప్పుడు ఇన్ఫాక్ట్ ఆయన 2022లో ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంది. ఆయన ఒక రకంగా ఇండియా సంతతి వ్యక్తిగా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రిషి సునాక్ తిరిగి మరోసారి ఎన్నికలను ఎదురుపడ్డాడు. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. లేబర్ పార్టీ అక్కడ అత్యధిక మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. లేబర్ పార్టీ నేత స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలిపారు సునాక్. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొత్తం కూడా నిజమయ్యాయి. లేబర్ పార్టీకి 410 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ రకంగా ఇక మెజార్టీ స్థానాల్లో కూడా లేబర్ పార్టీ విజయం సాధించింది. ఓవరాల్ గా లేబర్ పార్టీ 362 స్థానాల్లో, కన్జర్వేటివ్స్ పార్టీ 82 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎగ్జిట్ పోల్స్ ఆ ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయని చెప్పాలి. ఇక అక్కడ 326 అనేది మ్యాజిక్ ఫిగర్. ఇక మ్యాజిక్ ఫిగర్ ని ఎప్పుడో దాటేసింది లేబర్ పార్టీ. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తదుపరి. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 326 సీట్స్ దాటించిన తర్వాత ఇక బ్రిటన్ ప్రధానిగా కాబోతున్నారు కీర్ స్టార్మర్. ఇక తిప్పికొట్టిన సునాక్ ముందస్తు ఎన్నికల ప్లాన్. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఈ మేరకు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాని ప్రకారమే ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోరమైనటువంటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. లేబర్ పార్టీకి చెందిన 61 ఏళ్ల కీర్ స్టార్మర్ బ్రిటన్ పీఎం కాబోతున్నారు. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడబోతోంది. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ బలం 346 సీట్లు అయితే 2016 నుంచి 5 ప్రధానులు మార్పు జరిగింది. ఇక ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో విసిగపోయిన ప్రజలు అధికార కన్జర్వేటివ్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ప్రభావంతో ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఒపీనియన్ పోల్స్ కూడా లేబర్ పార్టీ కంటే కన్జర్వేటివ్లు దాదాపు 20 పాయింట్ల వెనుకంజలో ఉండడంతో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. రిషి సునాక్ నిర్ణయం స్వంత పార్టీలో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే బ్రిటిష్ ఎన్నికల్లో సాంప్రదాయంగా ఉన్న విధంగా రెండు పార్టీల మధ్య ఉన్న అంతరం తగ్గిపోయిందని భావించారు సునాక్. కానీ ఆ ప్రయోగం విఫలమై ఘోరంగా ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. మొత్తం మీద కన్జర్వేటివ్ పార్టీ అక్కడ విజయం సాధించింది. లేబర్ పార్టీ తరఫున రిషి సునాక్ గతంలో ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు ఆయన అక్కడ ఓడిపోవడం జరిగింది. సుమారుగా 362 స్థానాల్లో లేబర్ పార్టీ గెలుపొందితే కేవలం 82 స్థానాల్లో మాత్రమే అక్కడ లేబర్ పార్టీ గెలుపొంది. దీంతో రిషి సునాక్ తన పదవిని ఆయన వదలక తప్పడం లేదు. సో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. ఇక కీర్ స్టార్మర్ అక్కడ ప్రధాని కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ప్రధాని అంటున్నటువంటి రిషి సునాక్ మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారో చూద్దాం. And I have called Sir Keir Starmer to congratulate him on his victory. Today, power will change hands in a peaceful and orderly manner, with goodwill on all sides. That is something that should give us all confidence in our country's stability and future. The British people have delivered a sobering verdict tonight. There is much to learn and reflect on, and I take responsibility for the loss. To the many good, hard-working Conservative candidates who lost tonight, despite their tireless efforts, their local records of delivery, and their dedication to their communities, I am sorry. I will now head down to London, where I will say more about tonight's result before I leave the job of Prime Minister, to which I have given my all. I will then return here, to my family's home, and I look forward to spending more time with you all in the weeks, months, and years ahead. Thank you. యూకేలో 2016లో విజయం సాధించిన కన్జర్వేటివ్ పార్టీ 5 ప్రధానులను చేంజ్ చేసింది. ఇక ఇటీవల ఎన్నికల్లో జరిగాయి. ఆ ఎన్నికలకు అంటే చివరిగా 2 సంవత్సరాల క్రితం అంటే సుమారుగా ఒక సంవత్సరం 255 రోజుల పాటు రిషి సునాక్ అక్కడ ప్రధానిగా వ్యవహరించారు. దీంతో మరోసారి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది కన్జర్వేటివ్ పార్టీ. లేబర్ పార్టీ తరఫున కీర్ స్టార్మర్ ఆయన ప్రధాని రేస్లో ఉన్నారు. ప్రధానిగా దాదాపుగా ఆయనే కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది కన్జర్వేటివ్ పార్టీ. రిషి సునాక్ కేవలం తన పార్టీ తరఫున
ఇక 51 స్థానాలు మాత్రమే ఆయన గెలుపొందగలిగారు. సుమారుగా 362 స్థానాల్లో లేబర్ పార్టీ గెలుపొందింది. The Labour Party has won this general election, and I have called Sir Keir Starmer to congratulate him on his victory. Today, power will change hands in a peaceful and orderly manner, with goodwill on all sides. That is something that should give us all confidence in our country's stability and future. The British people have delivered a sobering verdict tonight. There is much to learn and reflect on, and I take responsibility for the loss. To the many good, hard-working Conservative candidates who lost tonight, despite their tireless efforts, their local records of delivery, and their dedication to their communities, I am sorry. I will now head down to London, where I will say more about tonight's result before I leave the job of Prime Minister, to which I have given my all. I will then return here, to my family's home, and I look forward to spending more time with you all in the weeks, months, and years ahead. Thank you.